హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మల్లిక గార్పాటి. ఈరోజు ఫ్రైడే కదా, అమ్మవారికి నేను సగ్గుబియ్యం హల్వా చేశానండి. ఎలా చేశానో చూసేయండి. ముందు సగ్గుబియ్యం నానబెట్టి ఉంచుకోవాలండి. నానబెట్టుకున్న సగ్గుబియ్యంని మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేను లావు సగ్గుబియ్యం తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే సన్న సగ్గుబియ్యం తీసుకోవచ్చు. లావు సగ్గుబియ్యం అయితే కొంచెం మెల్ట్ అయినా సరే అక్కడక్కడ సగ్గుబియ్యం కనిపిస్తూ ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన ఉంచుకొని అదే స్టవ్ మీద బెల్లం కరగబెట్టుకోవాలండి. నేను బెల్లం ఒక కప్పు సగ్గుబియ్యంకి కప్పున్నర బెల్లం తీసుకున్నానండి. మీరు ఇంకా స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కరిగించుకోవాలండి. ఇలా బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టు ఉంచుకున్న సగ్గుబియ్యం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేయాలండి. బాగా దగ్గరకు వచ్చే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలండి. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్గా అయిపోయే సగ్గుబియ్యం హల్వా రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.